ఈరోజు నేను ఒక పర్సన్ గురించి చెప్తాను అండ్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకేనా? అందరు ఆన్సర్ చెప్పాలి క్వశ్చన్స్ అడిగినప్పుడు. ఓకే. సో హౌ మెనీ ఆఫ్ యూ నో జోసెఫ్ ఇన్ ద Joseph. బైబిల్? ఎంతమందికి తెలుసు జోసెఫ్? ఓకే. హూ ఇస్ జోసెఫ్? Forgot. గట్టిగా. హూ ఇస్ జోసెఫ్? జెసికా ఏంటి ఆన్సర్ చెప్పాలి. జోసెఫ్ ఎవరు బైబిల్లో? మ్యూట్ చేసుకున్నారు కదా మీరు, అన్మ్యూట్ చేయండి. ఓకే అయితే ఓకే. హూ ఇస్ జోసెఫ్ నౌ? ఎవరు జోసెఫ్ ఎవరు బైబిల్లో? ఎవరైనా ఒకళ్ళు ఆన్సర్ చెప్పాలి క్విక్లీ. హాయ్ షారన్ అండ్ స్టెల్లా. ఓకే. Now tell me, who is Joseph in the Bible? Whose father? ఓకే. ఫాదర్ వద్దులే. జోసెఫ్ వాళ్ళ ఫాదర్ ఎవరు Jacob. తెలుసా? జేకబ్. గుడ్ 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 వెరీ గుడ్. ఓకే. సో జోసెఫ్ వాళ్ళ మదర్ ఎవరు? తెలుసా? తెలీదా? ఓకే. సో Joseph's mother is Rachel. Okay. Rachel's firstborn and Joseph's last but one son. Okay. Jesus Good. So father akka. oh, that's great. Good Bittu. Good answer. But New Testament lo Joseph, Jesus' father name is also Joseph. Okay. Old Testament Joseph వచ్చేసి Jacob's son. Okay. The favorite son అన్నమాట. ఓకే. సో మీకు జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఇస్తా జోసెఫ్ గురించి. ఏంటంటే జోసెఫ్ రేచల్స్ ఫస్ట్ బోర్న్ సన్ అండ్ జేకబ్‌కి చాలా ఫేవరెట్ అన్నమాట. చాలా ఇష్టం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ చాలా ఏజ్డ్ పెద్దవాళ్ళయిపోయారు. బట్ చిన్నగున్నప్పుడు నుంచి జోసెఫ్ అంటే చాలా ఇష్టపడేవాడన్నమాట జేకబ్. ఓకే. సో ఏమైందంటే చిన్నప్పటి నుంచి ఆయనని ప్రేమించడం ద్వారా, చాలా ఇష్టపడడం ద్వారా జోసెఫ్‌ని వాళ్ళ బ్రదర్స్ చాలా హేట్ చేశారన్నమాట. ఓకే. సో హేట్రెడ్ అంటే తెలుసా మీకు? హేట్ చేయడం అంటే? కోపగించడం, ద్వేషించడం అంటే తెలుసా? తెలుసా? ఆ! తెలుసా? నేను క్వెషన్స్ అడుగుతా. ఆల్‌వేస్ అలర్ట్ ఉండాలి మీరు. ఓకే. ఓకే. సో ద్వేషించడం అంటే ఏంటి? కోపం అంటే ఏంటి? జెలసీ అంటే ఏంటి? చెప్పాలి క్విక్‌లీ. యాంగర్. ఓకే. గుడ్. సో కోపం అంటే నాట్ ఓన్లీ కోపం, జెలసీ విత్ కోపం ఎట్లా ఉంటది తెలుసా? హేట్రెడ్‌నెస్ వస్తదనమాట. అంటే వీళ్ళు నాకంటే మంచిగున్నారు, లేకపోతే ఇతన్ని మంచిగా ప్రేమిస్తున్నాడు వాళ్ళ డ్యాడీ అని చెప్పేసి చాలా కోపము, ద్వేషం పెంచుకున్నాడు. ఓకే. సో బ్రదర్స్ అందరూ చాలా హేట్రెడ్ చేసేసి ఆయనని చాలా దూరం పెట్టేశారు. చిన్నప్పటి నుంచి ఏం చేశారు తెలుసా? ఆయనకి కోపంగా ఎప్పుడు చంపేద్దామా అని రెడీగా ఉన్నారనమాట. ఓకే. సో ఇమాజిన్ మన ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనల్ని హేట్ చేస్తే ఎలా ఉంటది? చాలా బాధ ఉంటది కదా! రైట్? సో ఇప్పుడు మీరిద్దరిద్దరు, ముగ్గురు అలా కూర్చున్నారు కదా! మీలో మీకు ఫైట్ అయిందనుకోండి ఎట్లుంటది? ఎట్లుంటది? మళ్ళీ అగైన్ యుల్ గో సే సారీ కదా! బట్ జోసెఫ్ దగ్గర అట్లా లేదు. బ్రదర్స్ అందరూ హేట్రెడ్ చేశారనమాట. అందరూ కోపగించుకున్నారు. ఓకే. సో, అయితే ఒకరోజు ఏం చేశారంటే ఆయనని చంపేద్దాం అనుకున్నారు. బట్ వాళ్ళు మళ్ళీ తర్వాత డిసైడ్ అయ్యారేంటంటే వేరే వాళ్ళకి అమ్మేద్దాం అని చెప్పేసి ఒకళ్ళకి స్లేవ్ లాగా అమ్మేస్తారు. స్లేవ్ అంటే తెలుసా? బానిస అంటే వాటెవర్ దే సే దే హావ్ టు డూ. ఓకేనా? సో, స్లేవ్ లాగా అమ్మేశారు. అమ్మేసిన తర్వాత హి వెంట్ టు పోతిఫర్స్ హౌస్. పోతిఫర్ అనే అతను ఇన్‌చార్జ్‌గా ఈయనని ఉంచుకుంటాడు. ఎందుకంటే చాలా మంచోడనమాట జోసెఫ్. సో, జోసెఫ్‌కి చూడగానే ఆయనకి ఫేవర్ కలుగుతది. ఫేవర్ అంటే తెలుసా? దట్ మన టీచర్స్ ఎవరన్నా స్పెషల్ ఇంట్రెస్ట్ మన మీద చూపించారనుకోండి. హౌ డు యూ ఫీల్? యుల్ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఇట్ రైట్? అండ్ యుల్ ఫీల్ సో గుడ్ టు టాక్ టు దెమ్. లైక్ ఎళ్ళేసి ఈజీగా మాట్లాడేస్తాం మన టీచర్ తోటి రైట్? సో అట్లా ఫేవర్ చూపిస్తాడనమాట పోతిఫర్. సో, పోతిఫర్ ఫేవర్ చూపిస్తాడు గానీ, ఆయన వైఫ్ అస్సలు మంచిది కాదు. అంటే ఎట్లా అంటే షీ వాంటెడ్ టు డూ అడల్టరీ విత్ జోసెఫ్ విచ్ ఈస్ రాంగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ కదా! సో, అప్పుడేం చేస్తాడంటే జోసెఫ్ చాలా సార్లు వారిస్తాడు. నో నేను
చెయ్యను, దేవునికి అగేన్స్ట్ నేనే తప్పు చేయను అని చెప్పినప్పుడు ఆమె ఆయన మీద మళ్ళీ కోపం పెంచుకుంటది. ఓకే. సో, తప్పు ఆమెది. కానీ ఆమె ఏం చేస్తదంటే జోసెఫ్ నన్ను ఇట్లా ముట్టుకోవడానికి ట్రై చేశాడు అని చెప్పేసి అబద్ధం చెప్పేసి ఆయనను జైల్‌లో పడేస్తది. ఓకే. సో, ఈస్ ఇట్ రైట్? ఎవ్రీ టైమ్ జోసెఫ్ ఈస్ ఫేసింగ్ సో మెనీ ట్రబుల్స్, రైట్? చిన్నప్పటి నుంచి బ్రదర్స్ తోటి హేట్రెడ్ అండ్ పొతిఫర్ దగ్గరకొచ్చినప్పుడు అక్కడ వాళ్ళ వైఫ్ కూడా అగైన్స్ట్ జోసెఫ్ ఏంటి అది అక్యూజేషన్ అంటారు. అంటే ఆయన చెయ్యంది కూడా చేసింది అని చేశాడు అని చెప్పేసి ఆయనని జైల్లో వేపిస్తాడు. సో, ఇప్పుడు ఆయన అన్నిటి నుంచి గో త్రూ అవుతున్నాడు కదా! అన్ని ప్రాబ్లమ్స్ నుంచి. సో, షుడ్ హి గ్రంబుల్? ఆన్సర్. ఆయన గ్రంబుల్ చేయాలా? నాకే ఎందుకిలా అయితుంది? నన్నెందుకిలా చేస్తున్నారు అని చెప్పి ఆయన దేవుడిని కోపగించొచ్చా? కెన్ హి డూ దట్? యెస్ ఆర్ నో? కెన్ హి డూ దట్? యెస్? యెస్? నో? ఓకే. సో, బట్ డు వి డూ దట్? మనం చేస్తామా? ఎప్పుడన్నా మనకేదైనా ప్రాబ్లమొస్తే, ఎందుకు నాకే వచ్చింది ఇట్లా, వై నాట్ అదర్స్? అట్లేమన్నా అనిపిస్తదా? రైట్? ఓకే. సో, జోసెఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి తెలుసా? హి వాస్ ఆల్వేస్ విత్ గాడ్. ఓకే. చూద్దామా జోసెఫ్? జోసెఫ్ అమ్మి వేసినప్పుడు హి వాస్ 17 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇప్పుడు ఆయన కొంచెం పెద్దగా అయ్యాడనమాట. ఓకే. సో, ఐల్ షేర్ ద స్క్రీన్. జస్ట్ టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే. ఈస్ ఇట్ క్లియర్ నౌ? ఓకే. సో, నౌ జోసెఫ్ ఏం చేస్తున్నాడంటే ఆహ్ ఆయన పోయేసి జైల్‌లో ఉన్నాడు. ఓకే. జైల్ అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అంత ఈజీగా, హ్యాపీగా ఉండే ప్లేస్ కాదు. అక్కడ పనిష్మెంట్స్ ఉంటాయి కదా! జైల్ అనగానే ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ కొడతారు కదా! రైట్? బీటింగ్స్ ఉంటాయి. ఓకే. సో, అలా కొట్టేసి ఫస్ట్ బాగా ఆయనని బాగా హింస చేసేసి పడేస్తారనమాట. జైల్‌లో పడేస్తారు. బికాస్ ఆఫ్ ది అక్యూజేషన్. ఓకే. సో, అప్పుడేమవుతదంటే ఆయన జైల్‌లో ఉన్నప్పుడు కూడా అక్కడ జైలర్ వార్డెన్ ఒకతను ఉంటాడనమాట. ఓకే. హాస్టల్‌లో వార్డెన్ ఉంటారు. తెలుసు కదా మీకు? వార్డెన్ అంటే తెలుసా? ద వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద హాస్టల్. అలాగా జైల్‌లో వార్డెన్ ఉంటారు. ఆ వార్డెన్ ఏం చేస్తాడు? అక్కడ జైల్‌లో ఉన్న వాళ్ళందరిని చూసుకుంటూ ఉండాలి. దట్స్ హిస్ జాబ్. అయితే ఈ వార్డెన్‌కి ఏం చేస్తాడు తెలుసా దేవుడు? కైండ్‌నెస్ కలిగిస్తాడు. అంటే జోసెఫ్‌ని చూడగానే దయ పుట్టేస్తది. అంటే ఫేవర్ పుట్టేస్తదనమాట. ఓకే. సో, ఎందుకు అంటే దేవుడు జోసెఫ్‌తో ఎప్పుడూ ఉన్నాడు. ఓకే. సో, ఇట్ ఈస్ దేర్ ఇన్ జెనెసిస్ 39థ్ చాప్టర్ 21st వర్స్. అక్కడ ఏం రాసుందో తెలుసా? ఓకే. యూ హావ్ టు బి అలర్ట్. జెసికా అండ్ టీమ్ వినాలి. ఓకే. ఐయామ్ వాచింగ్ యూ ఆల్. సో, జోసెఫ్‌కి కైండ్‌నెస్ కనిపిస్తాడా? లేకపోతే వార్డెన్‌కి కైండ్‌నెస్ కల్పిస్తాడా దేవుడు? ఆన్సర్ మీ. జోసెఫ్‌కి కైండ్‌నెస్ కల్పిస్తాడా? వార్డెన్‌కి కైండ్‌నెస్ కల్పిస్తాడా దేవుడు? వార్డెన్. చెప్ వార్డెన్‌కి. ఓకే. సో, ఫేవర్ అనేదేంటంటే, ఇప్పుడు ఎవరన్నా మనల్ని చూసినప్పుడు వాళ్ళకి దయ పుట్టిందనుకోండి అంటే, వాళ్ళకి ఓహ్! షీ ఈస్ సో గుడ్ ఆర్ హి ఈస్ సో గుడ్. ఐ వాంట్ టు హెల్ప్ హిమ్. ఓకే. అట్లాంటి ఫేవర్ కలిగిందనుకోండి దట్ మీన్స్ అది దేవుడు చూపించినట్టు. ఇట్స్ నాట్ పీపుల్ హెల్ప్ ఆర్ పీపుల్స్ కైండ్‌నెస్ బట్ ఇట్ ఈస్ గాడ్స్ కైండ్‌నెస్. ఓకే. సో, జోసెఫ్ ఎందుకు అంత ఫేవరబుల్ అంటే, జోసెఫ్ ఎప్పుడు కూడా ఎవరితో ఉంటాడు? ఈస్ ఆల్వేస్ విత్ గాడ్. ఆల్వేస్ టాకింగ్ టు గాడ్. ఓకే. సో, మీరు మాట్లాడతారా దేవుడితోటి? గాడ్ ఈస్ సో ఫార్. ఎక్కడో పైనున్నాడు అని అనుకుంటారా? హౌ డు యూ ఫీల్ క్లోజ్? ఎంత క్లోజ్ అనిపిస్తుంది మీకు? హౌ ఫార్ ఈస్ యువర్ గాడ్? ఎంత దూరం ఉన్నాడు మన గాడ్? జెసికా అండ్ టీమ్ ఐ నీడ్ యువర్ ఆన్సర్స్. హౌ ఫార్? ఎంత దూరం ఉన్నాడు మన దేవుడు మనకు? చెప్పాలి. ఎవరొకరు చెప్పాలి. ఎవ్వరు ఆన్సర్ చేయట్లేదు. ఓకే. ఎనిబడీ? హౌ ఫార్ ఈస్ అవర్ గాడ్? ఎంత దూరం ఉన్నాడు మన దేవుడు? చెప్పాలి. Very close. జెసికా వెరీ క్లోజ్? వెరీ క్లోజ్? Akka, బిట్టు very అండ్ ఫ్యాన్సీ? close, Akka. వెరీ క్లోజా? Yes, Akka. ఓకే. వెరీ క్లోజ్. బట్ ఐ థింక్ హి ఈస్ ఇన్ అస్. ఇస్ ఇట్ కరెక్ట్? Yes, Akka. ఇస్ ఇట్ వెరీ క్లోజ్ ఆర్ ఇన్ అస్? And as హి Akka. ఈస్ ఇన్ అస్ కదా! సో, మనం ఎలా ఉండాలి? మనకు కూడా అందరి దగ్గర నుంచి ఫేవర్ రావాలి కదా! వెన్ గాడ్ ఈస్ విత్ అస్. రైట్? ఆర్ వి గెట్టింగ్ ఇట్? ఓకే. సో, డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. నేనేం అన్ని క్వెషన్స్ ఎయ్యను. బట్ ఫేవర్ ఎందుకొస్తుంది అనంటే, దేవుని దృష్టిలో మనము ఎప్పుడైతే బిహేవ్ చేస్తామో మంచిగా, ఓకే. దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని గైకుంటామో మనము,
అప్పుడు దేవుని యొక్క ఫేవర్ మన మీద ఎప్పుడు ఉంటది. ఓకే, అండ్ ఆల్సో చాలా చోట్ల గాడ్ ఒక విషయం చెప్పాడు, ఏమని? ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. రైట్? ఉన్నాడా లేదా మనతోటి దేవుడు? ఎస్ ఆర్ నో? రైట్? సో హీస్ ఆల్వేస్ విత్ అస్ అండ్ ఇట్స్ అ ప్రామిస్. రైట్? సో మనం అది చాలాసార్లు మర్చిపోతాం. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మర్చిపోకూడదు. ఓకే, సో జోసెఫ్ ఏం చేశాడంటే హీస్ ఆల్వేస్ విత్ గాడ్, టాకింగ్ టు గాడ్, అండ్ హీస్ గెటింగ్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్. ఓకే, సో మనకి విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది? రీడింగ్ చేస్తే వస్తుందా? స్కూల్కి పోతే వస్తుందా? గేమ్స్ ఆడితే వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది విజ్డమ్? వాట్ ఈస్ విజ్డమ్? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నిద్రపోతున్నారబ్బా అందరూ. ఆర్ యూ స్లీపీ? ఓకే, విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది? షారన్ అండ్ స్టెల్లా, బిటీ అండ్ ఫ్యాన్సీ, జెసికా అండ్ టీమ్, విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది? From my brain. వినిపిస్తుందా నా వాయిస్? From am I my mute? brain. ఫ్రమ్? Our brain. వినిపించట్లే, గట్టిగా చెప్పినానా? From our brain. From your brain. That's great. Okay, so what is in the Bible? Wisdom comes from the fear of the Lord. ఓకే, సో జోసెఫ్ ఎప్పుడు కూడా దేవునికి భయపడేవాడు, మనుషులకి భయపడేవాడు కాదు. సో ఎప్పుడైతే జోసెఫ్ కి తను పోతిఫర్ వైఫ్ అట్లా ట్రబుల్ చేసిందో, ఆమెకు భయపడ్డా, దేవునికి భయపడ్డా? దేవునికి కదా. సో ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ హీ వాజ్ హ్యావింగ్ ఫియర్ అనమాట. సో అప్పుడు ఆయనను తీసుకెళ్లి జైల్లో వేశారు. అయితే ఇక్కడ జైల్లో ఏమైంది? జైల్లో కూడా వార్డెన్ కి చాలా ఫేవర్ అయిందనమాట. అయితే ఇక్కడ ఏమైంది తెలుసా? జోసెఫ్ కి ఒక గ్రేట్ క్వాలిటీ ఏంటంటే హీ కెన్ ఇంటర్ప్రెట్ ద డ్రీమ్స్. ఓకే, ఇంటర్ప్రెట్ అంటే ఏంటంటే మనకు సపోజ్ ఒక డ్రీమ్ వచ్చింది అనుకోండి, దాని యొక్క మీనింగ్ జోసెఫ్ చెప్తాడనమాట. ఓకే, సో మీకు డ్రీమ్స్ వస్తాయా? ఎంతమంది డ్రీమ్స్ వస్తాయి? రేజ్ యూర్ హ్యాండ్స్. డూ యూ గెట్ డ్రీమ్స్? ఎస్. ఓకే, ఓకే, గుడ్. గుడ్ డ్రీమ్స్ వస్తాయా? బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయా? చెప్పాలి. Bad. బ్యాడ్ వచ్చిందా? ఏమని వచ్చింది? బ్యాడ్ డ్రీమ్స్ వచ్చాయా? కింద పడ్డట్టు వచ్చిందా డ్రీమ్? అలా వచ్చిందా? ఓకే, గుడ్. ఓకే, సో మెనీ డ్రీమ్స్ మనకి వస్తూ ఉంటాయి, కానీ కొన్ని డ్రీమ్స్ ఏంటంటే దేవుడు కల్పిస్తాడు, అంటే దేవుడు కలుగజేస్తాడు డ్రీమ్స్ ని. ఏంటంటే ఆ డ్రీమ్స్ యొక్క మీనింగ్ ని జోసెఫ్ చెప్పగలుగుతాడు అనమాట. సో ఒకరోజు ఏమవుతుందంటే ఇక్కడ జోసెఫ్ ప్రిజన్ లో ఉన్నప్పుడు దేర్ ఆర్ అదర్ టూ పీపుల్. ఒకలేమో ఆ కింగ్డమ్ లో ఉన్న కప్ బేరర్. ఓకే, అనదర్ పర్సన్ ఇస్ అ బేకర్. ఓకే, బేకర్ అంటే ఎవరు? బేకింగ్ చేసేవాడు. ఓకే, సో బ్రెడ్ బేకింగ్ చేస్తారు కదా. సో కప్ బేరర్ అంటే ఏంటంటే ఆయన కప్ ని బేర్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో హీఈస్ ద వన్ హూ ఇస్ వార్డెన్. ఓకే, సో వార్డెన్ ఏంటి? ఎవరు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, జైలర్స్ అందరినీ వాళ్ళు చూసుకోవాలన్నమాట. సో వార్డెన్ ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి. కానీ వార్డెన్ ఎప్పుడైతే జోసెఫ్ కి రెస్పాన్సిబిలిటీ ఇస్తాడో, ఓకే ఐ డెంట్ టెల్ యూ రైట్, ఫేవర్ బాగా ఉంది, చాలా కైండ్నెస్ చూపిస్తున్నాడు. ఈ వార్డెన్ ఓన్లీ జోసెఫ్ కి మాత్రమే కైండ్నెస్ చూపిస్తున్నాడు. అండ్ ఏం రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు తెలుసా? అందరూ జైలర్స్ కి అందరినీ నువ్వు చూసుకోవాలి. ఓకేనా? సో అట్లా లీడర్షిప్ ఇస్తే మనకి ఎలా ఉంటది? హ్యాపీగా ఉంటుంది కదా. రైట్? స్కూల్లో యూ బీ ద లీడర్ అండ్ యూ టెల్, ఎవరైనా మాట్లాడితే నాకు వచ్చి చెప్పు అని టీచర్ అంటే ఎలా ఉంటది? విల్ ఫీల్ సో నైస్ అబౌట్ ఇట్, రైట్? ఓకే, సో జోసెఫ్ కి ఏమైందంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ గాడ్ వాజ్ విత్ హిమ్, సెకండ్ థింగ్ గాడ్స్ ఫేవర్ ఈజ్ అపాన్ హిమ్, అండ్ థర్డ్ థింగ్ ఈస్ గాడ్స్ కైండ్నెస్ ఈజ్ అపాన్ హిమ్. అయితే వేరే వాళ్ళు కూడా ఆయనకు ఫేవర్ చూపించడం స్టార్ట్ చేశారు, రైట్? అండ్ ద ఫోర్త్ థింగ్ ఏమైంది తెలుసా? హీ మేడ్ హిమ్ యాజ్ అ లీడర్. ఓకే, ఇన్ ద ప్రిజన్. సో ప్రిజన్ లో లీడర్ లాగా ఉండడం అంటే ఏంటి? ప్రిజన్ లో ఎవరెవరు ఏం చేస్తున్నారో వాళ్ళందరినీ చూసుకోవడం. అండ్ అంతేకాకుండా ఎప్పుడైతే జోసెఫ్ కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడో ఈ వార్డెన్ చాలా కూల్ గా అయిపోయాడు అనమాట. అంటే ఓకే, వెన్ జోసెఫ్ ఈస్ దేర్ ఐ డోంట్ నీడ్ టు వరీ. ఓకే, ఎందుకంటే జోసెఫ్ అన్ని చూసుకుంటాడు అనే నమ్మకం ఆయనకు వచ్చింది అనమాట. అయితే అక్కడ కప్ బేరర్ ఒక అతను ఉంటాడు. ఓకే, సో కప్ బేరర్ అంటే ఏంటంటే వాళ్ళు అతని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కప్ లో ఒకవేళ ఫారో అందులో కాఫీ అడిగితే కాఫీ తీసుకురావాలి, గ్రీన్ టీ అడిగితే గ్రీన్ టీ తీసుకురావాలి. ఓకే, ఇంకేం అడిగితే అది, వైన్ అడిగితే వైన్ తీసుకురావాలి. ఓకే, సో ఫ్రెష్ జ్యూస్ ఇట్లా స్క్వీజ్ చేసేసి తీసుకురావాలన్నమాట. సో ఇట్స్ హిస్ జాబ్, ఇట్ ఈస్ ఓన్లీ హిస్ జాబ్ ఏంటంటే కప్ బేరర్. సో వెన్ ఎవర్ హీ సేస్ లైక్ దిస్, గెట్ మీ దిస్ అనగానే వెంటనే తీసుకొచ్చేయాలి. అయితే ఆ జోసెఫ్ ఉన్న ఆ టైంలో ఈ కప్ బేరర్ కూడా ప్రిజన్ లో ఉంటాడు.
సమ్ మిస్టేక్ ఏదో చేసి ఉంటాడు. సో హీ వాజ్ ఇన్ ద ప్రిజన్. ఆ టైంలో ఇంకొక అతను కూడా ఉంటాడు. ఎవరు? బేకర్. ఓకే, వీళ్ళ నేమ్స్ ఏం లేవు బైబిల్లో, బట్ హీఈస్ ద వన్ హూస్ బేకింగ్ ద బ్రెడ్ అన్నమాట. సో ఈ బేకర్ కూడా ప్రిజన్ లో ఉంటాడు. ఓకే, సో 2 పీపుల్ ఉన్నారు. ఎవరెవరు? నేను క్వశ్చన్స్ అడుగుతానన్నాను, బి అలర్ట్. కప్ బేరర్ అండ్ బేకర్. ఓకే, సో దీస్ 2 ఆర్ ఇన్ ద ప్రిజన్. సో వీళ్ళిద్దరూ లోపల ఉన్నప్పుడు మళ్ళీ ఎవరు అటెండీగా చూస్తున్నారు? అటెండెన్స్ ఎవరు ఉన్నారు? జోసెఫ్ చూసుకుంటున్నాడు. సో జోసెఫ్ నోస్ ఎవ్రీబడి. ఎవరెవరు ఎక్కడుంటున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నీ జోసెఫ్ చూసుకుంటూ ఉన్నాడనమాట. ఓకే, సో వీళ్ళిద్దరు లోపలికి వచ్చినప్పుడు కొన్ని డేస్ తర్వాత ఏమవుతదంటే, వాళ్ళిద్దరూ చాలా సాడ్‌గా కూర్చొని ఉంటారు. ఓకే, వినిపిస్తుందా నీకు? ఓకే, షో యూ థమ్స్ అప్. వీళ్ళిద్దరు చాలా సాడ్‌గా కూర్చొని ఉంటారు. ఓకే, సో చాలా సాడ్‌గా కూర్చున్నప్పుడు జోసెఫ్ అడుగుతాడు, "ఏం జరిగింది? ఎందుకు మీ ఇద్దరు సాడ్‌గా కూర్చున్నారు? ఏమైనా అయిందా?" అని చెప్పేసి అడిగితే, వాళ్ళిద్దరు ఏం చెప్తారంటే, "మా ఇద్దరికి డ్రీమ్స్ వచ్చాయి. నాకొక డ్రీమ్ వచ్చింది. అతనికొక డ్రీమ్ వచ్చింది. బట్ ఆ డ్రీమ్ మీనింగ్ ఏంటో అర్థం కావట్లేదు. అండ్ వి ఆర్ నౌ వెరీ సాడ్ అబౌట్ ఇట్." అయితే జోసెఫ్ ఏం చెప్తాడు తెలుసా? డ్రీమ్ యొక్క అర్థం చెప్పేది యెహోవా మాత్రమే, దేవుడు మాత్రమే. సో నాకు చెప్పండి, నేను చెప్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఫస్ట్ ఏం చెప్తాడంటే, కప్ బేరర్ ఏం చెప్తాడంటే, నాకొక డ్రీమ్ వచ్చింది. అందులో నేను నా ముందు ఒక ద్రాక్షవల్లి ఉంది. అంటే ఒక వైన్ ప్లాంట్ ఉందన్నమాట. అదేంటి, వైన్ ఎప్పుడు ఏం చేస్తుంది, ఇలా క్రీపర్ అన్నమాట. అది పైకి ఇలా పెరుగుతుంది కదా, ఇట్స్ నాట్ అ బిగ్ ట్రీ. ఓకే, సో వైన్ ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ 3 బ్రాంచెస్. ఆ 3 బ్రాంచెస్ లో అది అలా మొగ్గలేస్తున్నప్పుడు ఆ తర్వాత వెంటనే అది బడ్డింగ్ అయిపోయి, ఆ తర్వాత ఫ్రూట్స్ అయిపోయి, రైప్ అయిపోయి, అంటే ఒకటేసారి అన్ని పనులు జరిగిపోయాయి. అవన్నీ గ్రేప్స్ లాగా మారిపోయిన తర్వాత అప్పుడు ఫారో కప్ నా హ్యాండ్‌లో ఉంది. ఆ ఫారో కప్‌లో నేను ఈ గ్రేప్స్‌ని తీసుకొని స్క్వీజ్ చేసి, వైన్ చేసి నేను ఫారోకి ఇస్తున్నాను. అది నా డ్రీమ్. ఓకే, సో డ్రీమ్ అలా వచ్చింది. అండ్ హి ఈస్ ఫీలింగ్ సాడ్ అబౌట్ ఇట్ బికాజ్ ఆయనకు అర్థం కావట్లేదు ఏంటి అది అని చెప్పేసి. సో 3 బ్రాంచెస్ అని చెప్పేసి. సో ఇప్పుడేమైందంటే జోసెఫ్‌కి చెప్పగానే జోసెఫ్ ఏం చెప్తాడో తెలుసా? ఓకే, ఇమ్మీడియేట్‌గా ఓకే వెయిట్. దిస్ ఈస్ ద డ్రీమ్స్ మీనింగ్. ఏంటంటే 3 బ్రాంచెస్ ఈస్ 3 డేస్ ఆఫ్ యువర్ టైమ్. ఓకే, సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ 3 డేస్‌లో ఏం జరుగుతుందంటే, నువ్వు మళ్ళీ కింగ్ దగ్గరికెళ్తావు. కింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 3 డేస్‌లో కింగ్ దగ్గరికి వెళ్తావు. కింగ్ దగ్గర వెళ్ళిన తర్వాత నీకు మళ్ళీ నీ జాబ్ బ్యాక్ వస్తుంది. అండ్ నువ్వు వైన్ బేరర్‌గా, కప్ బేరర్‌గా అగైన్ యూ ఆర్ గోయింగ్ టు బి అపాయింటెడ్ నియర్ ద కింగ్ అని చెప్తాడన్నమాట. సో ఇట్స్ అ గుడ్ న్యూస్ రైట్? సో ప్రిజన్‌లో ఉన్నాడు. 3 డేస్‌లో మళ్ళీ రిలీజ్ అయిపోతున్నాడు. అండ్ హి ఈస్ గోయింగ్ బ్యాక్ టు కింగ్ అని చెప్తాడు. ఓకే, సో ఈ మీనింగ్ జోసెఫ్ ఏం చెప్తాడు? "నువ్వు 3 డేస్‌లో ఎళ్ళిపోతున్నావు. 3 డేస్‌లో నీ జాబ్ మళ్ళీ నీకు బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ అప్పుడు నువ్వు కింగ్ దగ్గరికెళ్తావు కదా! సో, అక్కడికెళ్ళినప్పుడు ఒక్క హెల్ప్ చెయ్యి నాకు. వెళ్ళిన తర్వాత జస్ట్ రిమెంబర్ మీ దేర్. అక్కడికెళ్ళి నా నా గురించి కింగ్‌కి చెప్పు. ఎందుకంటే నేనిక్కడ అనవసరంగా ఉన్నాను. నేనేం మిస్టేక్ చేయలేదు. బట్ నన్ను అన్ అన్నెసెసరీలీ, అంటే చాలా అన్యాయంగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఆల్రెడీ నన్ను హీబ్రూస్‌లో ఆ టైంలో కూడా నేను చిన్నగున్నప్పుడు నన్ను అమ్మేశారు. అండ్ ఇక్కడ కూడా నన్ను అన్యాయంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో, ఒక్కసారి గుర్తు చెయ్యి అని ఎవరికి చెప్తాడు? కప్ బేరర్‌కి చెప్తాడు. ఓకే, సో కప్ బేరర్‌కి చెప్పిన తర్వాత ఓకే, ఓకే అని చెప్పేసి అయిపోతది. ఎళ్ళిపోతాడు. ఓకే, సో 3 డేస్‌లో హి ఈస్ వెరీ హ్యాపీ. హి ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. ఓకే, బట్ బేకర్ ఉన్నాడు కదా! సెకండ్ పర్సన్. సో బేకర్‌కి కూడా ఒక డ్రీమ్ వస్తదన్నమాట. ఓకే, సో ఈస్ థట్ ఎ బైనాక్యులర్స్ నాన్న? జెసికా అండ్ టీమ్ బైనాక్యులర్స్‌లో చూస్తున్నావా? ఓకే, గుడ్. ఫోకస్ ఆన్ ద స్టోరీ. ఓకే, సో సెకండ్ పర్సన్ ఎవరు? బేకర్. ఓకే, సో బేకర్‌కి సో హ్యాపీ అయితదనమాట. అరే! ఈయన ఇంటర్ప్రిటేషన్ బావుంది. డ్రీమ్ మొత్తం చాలా కూల్, నైస్ అండ్ హి ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ 3 డేస్. నాకు కూడా ఒక డ్రీమ్ వచ్చింది. మేబీ అది కూడా నాకు మంచి కోసం జరుగుతుంది కావచ్చు అని జెప్పేసి కానీ ఈయన వర్రీ అవుతా ఉంటాడనమాట. సో నువ్వు చెప్పు ఏం జరిగింది అనంటే, సో జోసెఫ్‌కి ఆయన డ్రీమ్ చెప్తాడు. బేకర్ యొక్క డ్రీమ్ ఏంటి తెలుసా? బేకర్‌కి ఏమొస్తదంటే 3 బాస్కెట్స్ ఆన్ హిస్ హెడ్. ఓకే, 1, 2, 3 బాస్కెట్స్ ఆన్ హిస్ హెడ్. ఆ బాస్కెట్స్ మీద అన్ని బ్రెడ్స్ ఉంటాయన్నమాట బాస్కెట్ లోపల. ఓకే, సో వైట్ బ్రెడ్ బాస్కెట్‌లో ఉంటుంది. కానీ పైన టాప్ బాస్కెట్ మీద ఉన్న బ్రెడ్‌ని, ఆ బేక్డ్ బ్రెడ్‌ని ఏం చేస్తున్నాయంటే బర్డ్స్ పైనుంచొచ్చి అన్నీ తినేస్తున్నాయి. ఓకే, దట్స్ హిస్ డ్రీమ్.
3 baskets on his head. పైన టాప్ లో ఉన్న బ్రెడ్ ముక్కలన్నిటిని మొత్తం పక్షులు బర్డ్స్ తినేస్తున్నాయి అన్నమాట. సో ఇది ఆయన డ్రీమ్. ఈయనకేమో అర్థం కాదు. సో జోసెఫ్ ఏం చెప్తాడు తెలుసా అప్పుడు? ఓకే, 3 baskets రిప్రజెంట్ వాట్? 3 days. ఓకే, సో ఇతను కూడా అనుకుంటాడు ఓకే 3 days లో నేను కూడా రిలీజ్ అయిపోబోతున్నా అని చెప్పేసి. బట్ ఏమైతుంది తెలుసా, ఈయన ఈయన యొక్క డ్రీమ్ మీనింగ్ ఏంటంటే 3 basket is 3 days. సో 3 days లో నువ్వు రిలీజ్ అవుతావు, బట్ రిలీజ్ అవ్వవు, ఇందులో ప్రిజన్ నుంచి బయటకు వెళ్తావు, కానీ 3 days లో నిన్ను ఫారో చంపేయబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు ఇంటైల్ యూ, అంటే నిన్ను ఒక దగ్గర పోల్కి కొట్టేసేస్తాడు, చంపేస్తాడు. అప్పుడు నీ బాడీని మొత్తం ఫ్లెష్ ని మొత్తం బర్డ్స్ తింటాయి అని చెప్పేసి. కొట్టుకోవద్దు నాన్న జెసికా అండ్ టీమ్. ఓకే, వినట్లేదు మీరెవ్వరు. ఓకే, సో బేకర్ కి వచ్చిన డ్రీమ్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ పాజిటివ్, ఇట్ ఈస్ నాట్ ఫేవరబుల్, రైట్? సో జోసెఫ్ చెప్తాడు, సో బేకర్ చాలా చాలా బాధపడతాడు అనమాట. ఆయనని చంపేయబోతున్నాడు, దట్స్ హిస్ పనిష్మెంట్. ఓకే, సో థర్డ్ డే ఏంటి తెలుసా? యాక్చువల్లీ స్పెషాలిటీ ఏంటంటే థర్డ్ డే కింగ్స్ బర్త్డే అనమాట. సో కింగ్స్ బర్త్డే ఉంటే ఏం చేస్తాడు? ఎవరినో ఒకళ్ళని రిలీజ్ చేస్తాడు, ఎవరినో ఒకళ్ళని పనిష్మెంట్ కి పంపించేస్తాడు. సో దట్స్ హిస్ ట్రెండ్ అనమాట. సో ఆ రోజు ఏమవుతుంది, అందరికి ఫీస్ట్ ఇచ్చేసిన తర్వాత సర్వెంట్స్ కి అందరికి వాట్ హీ డిసైడెడ్ ఇస్ ఆయన రిలీజ్ చేస్తారు. ఎవరిని? కప్ బేరర్ ని. ఓకే, సో కప్ బేరర్ కి ఆల్రెడీ డ్రీమ్ లో చెప్పినట్టుగా 3 days లో ఏమైంది? జోసెఫ్ చెప్పినట్టుగా రిలీజ్ అయ్యాడా? ఎస్ ఆర్ నో? హీ గాట్ రిలీజ్. ఆయన రిలీజ్ అయిపోయి అండ్ హిస్ జాబ్ ఇస్ బ్యాక్. ఓకే, సో కప్ బేరర్ కి ఆయన ముందు చేసిన జాబ్ ఆయనకి మళ్ళీ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ ఇంకొకతను అన్నాడు కదా బేకర్, ఆయనకి ఏమైంది? ఆయన ప్రిజన్ లో నుంచి బయటికి తీసుకెళ్లి పనిష్మెంట్ హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్ అంటే పనిష్మెంట్ అన్నమాట, చంపేస్తారు డైరెక్ట్లీ. ఓకే, చంపేసిన తర్వాత ఏం జరుగుతుందంటే జోసెఫ్ చెప్పినట్టుగానే ఏమవుతుంది తెలుసా, ఆయనకి ఎగ్జిక్యూషన్ ఇస్తారు, అంటే పనిష్మెంట్ ఇస్తారు. అండ్ దెన్ ఆ పోల్ కి కొట్టినప్పుడు ఆ బేకర్ ని పక్షులు వచ్చేసి ఆయన ఫ్లెష్ మొత్తం తినేస్తాయి అనమాట. అది రియల్ గా జరిగింది. ఓకే, సో ఇప్పుడు జోసెఫ్ కి అంత జ్ఞానం ఎవరిచ్చారు? హూ గేవ్ దట్ విజ్డమ్? గాడ్, రైట్? ఓకే, బట్ సాడ్ థింగ్ ఏంటి తెలుసా, కప్ బేరర్ ని ఏం చెప్పాడు? ఒక ఫేవర్ అడిగాడు, నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళి కింగ్ తో మాట్లాడు, లెట్ హిమ్ రిలీజ్ అని చెప్తాడు కదా. బట్ కప్ బేరర్ వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా, హ్యాపీగా వెళ్ళిపోతాడు. బట్ హీ ఫర్గాట్ అబౌట్ జోసెఫ్. ఎన్ని రోజులు మర్చిపోతాడు తెలుసా? 2 years కప్ బేరర్ మర్చిపోతాడు, కంప్లీట్ గా జోసెఫ్ ని మర్చిపోతాడు. బట్ లేటర్ ఆన్ మళ్ళీ కింగ్ కు ఒక డ్రీమ్ వస్తుంది, అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, జోసెఫ్ ని రిలీజ్ చేస్తాడు అనమాట. ఓకే, సో ఏమవుతుంది తెలుసా, గాడ్ ఎక్కడున్నా కానీ జోసెఫ్ ని ఏం చేశాడు? హీ కెప్ట్ హిమ్ యాజ్ అ లీడర్. ఓకే, తర్వాత మీరు చూస్తే ఏముంటుంది తెలుసా, జోసెఫ్ ని కింగ్ లాగా చేస్తాడు. ఓకే, గాడ్. ఓకే, సో మీకు అర్థమైందా జోసెఫ్ స్టోరీ? ఓకే, సో జోసెఫ్ ఎంత ఫేవరబుల్ గా ఉన్నాడు? గాడ్ చాలా చాలా ఆయనను ప్రేమించాడు. ఎందుకనంటే మన హృదయం దేవుడు చూస్తున్నాడు కదా. సో మనము దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు, రైట్? మనతో ఎప్పుడు ఉంటాడు, మనమే మర్చిపోతాం. ఓకే, గాడ్ నెవర్ ఫర్గెట్స్ అస్, బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. కానీ మనము మర్చిపోతూ ఉంటాం కదా. సో ప్రార్థన చేసుకుందామా? హూ వాంట్స్ టు ప్రే? హూ వాంట్స్ టు ప్రే that God is going to show your favor?